ధ్యానమిత్రులందరికీ నమస్కారం. నా పేరు దామోదర్ రెడ్డి. హైదరాబాద్ ట్రస్టీ మెంబర్ని. ముఖ్యంగా ఇప్పుడు నేను ఈ వశిష్ఠ గౌతమి ప్రాంగణంలో ఉన్నాము. వచ్చే నెల 13 నుంచి 19 వరకు రంగరంగ వైభవంగా ఉగాది సంబరాలను జరుపుకోబోతున్నాం. ఒక అద్భుతమైన ఈ ప్లేసు వశిష్ఠ గౌతమి ఈ క్షేత్రం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అని పేర్లు ఎలా ఉన్నాయో ఆ రెండిటి కథనే ఈ వశిష్ఠ గౌతమి కథ. ఈ వశిష్ఠ గౌతమి కథ ఎవరికైతే అర్థమవుతుందో అంత ప్రపంచంలో వాళ్ళకు మాత్రమే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాలుగా జంట జిల్లాలుగా ఎందుకు ప్రసిద్ధిగాంచినాయి, అన్నపూర్ణ కథ ఎందుకు ఇక్కడ ఉంది, ఎందుకు ఇది పాడి పంటలకు ఫేమసు, ఆ కథ అంత ప్రపంచంలో ఎవరైతే శోధిస్తారో, అన్నమయ్య కోశాన్ని శోధిస్తారో, అన్నమయ్య కోశం అంటే శరీరం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారో వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఆషామాషి కాదు ఈ ప్లేస్, మహాద్భుతం. అంటే అన్నమయ్య కోశం కంప్లీట్ 100% కంప్లీట్ అయితే శరీరం ఎలాంటి మార్పులకు గురవుతుందో, ఎలాంటి స్థితికి పొందుతుందో దానికి నిదర్శనమే ఈ ప్రాంతము, ఈ ప్రదేశం. అందుకే వశిష్ఠుడి దగ్గర మనకందరికి తెలుసు ఆ కథ. వశిష్ఠుడికి విశ్వామిత్రుడి కథ, కామధేను కథ. ఆ కథ అంతా ఉన్న గొప్ప శక్తి క్షేత్రమే ఈ వశిష్ఠ గౌతమి క్షేత్రం. అందుకే ఊరికే ఉన్నదా, పక్కకి గోదావరి ఒడ్డు, ఊరికే వచ్చిందా ఈ పిరమిడు, ఊరికే పిరమిడు ఈ ప్రాంతాన్ని సందర్శించాడా, ఊరికే ఆ పేరు పెట్టిండా, ముందు అందరికీ అర్థమవుతుంది. అది ఉంటాయి చిన్నగా ఇల్లు అన్నప్పుడు ఇంట్లో భార్యాభర్తలు ప్రశాంతంగా ఉన్నారా? ఎన్నో వైరుధ్యాలు ఉంటాయి, సహజం. అది తిరిగి మళ్ళీ అన్ని జిల్లాలు ఒకటై మొత్తం పిఎస్ఎస్ మూమెంట్ ఒక తాటి మీదకి వచ్చి గొప్పగా ఈసారి ఈ కార్యక్రమం జరుపుకోబోతున్నాం. తప్పకుండా మనమందరం దాన్ని సహకరిద్దాం. ఇది ఒక అద్భుతం. ఈ కట్టడం కానీ, ఈ పిరమిడ్ కానీ ఇప్పుడే చూశాను వచ్చి. మొత్తం ప్లాస్టరింగ్ జరుగుతుంది. ఈ 13 తారీఖు కల్లా ఆ ప్లాస్టరింగ్ కంప్లీట్ చేసుకొని వైట్ తెల్లటి కలర్ వేసి సుందరంగా వెండి కొండలాగా మెరవబోతుంది ఈ పిరమిడ్. దూరంకి వెళ్ళి వెండి కొండనే కనబడుతుంది. కాబట్టి ఇలాంటి ఈ క్షేత్రాన్ని తప్పకుండా అందరూ సందర్శించాలి. ఈ క్షేత్రంలో దివ్యమైన అనుభూతులు పొందాలి. ఉగాది సంబరాలలో గోదావరిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం, ఇది ప్రతి ఒక్కరు చేయాలి. ఈ కార్యక్రమానికి, ఈ అభివృద్ధికి, ఈ చేయబోయే ఈ మహాక్షేత్రంలో జరగబోయే ఉత్సవాలకు అందరం కలిసికట్టుగా సహకరించుకుందాం, కలిసికట్టుగా చేద్దాం. థ్యాంక్ యూ. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. వచ్చే నెల 13 తారీఖు నుంచి 19 తారీఖు వరకు మార్చ్ 7 రోజుల పాటు ఉగాది సంబరాలు జరగబోతున్నాయి. అందరికీ వశిష్ఠ గౌతమి కమిటీ తరపున, ఆల్ పిఎస్ఎస్ మూమెంట్ తరపున మనం చేసుకోబోయేది ఈసారి యాగం అలా చేశాం, దీన్ని అలాగే చేసుకోమంటాం. పిఎస్ఎస్ మూమెంట్ ఆధ్వర్యంలో గొప్పగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం. నేను వస్తున్నాను.